వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చెల్లమల్ల గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి సార్, గుడ్ ఈవినింగ్. మెయిన్ Feb 1 యూనియన్ బడ్జెట్ 25-26 ఉంది. చాలామంది ఈ యూనియన్ బడ్జెట్కి మనకు సంబంధం లేదన్నట్టు, కామన్ మ్యాన్ మనకు పెద్ద దాని నుంచి అవసరం లేదన్నట్టు అవేర్నెస్ ఉండదు. యాక్చువల్గా ఒక కామన్ మ్యాన్ యూనియన్ బడ్జెట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సార్? దేశ తలరాతని మార్చేది యూనియన్ బడ్జెట్. మనం ఏదో సరదాగా అనుకుంటాం మంత్ ఎండ్ సంబంధం, ఎక్కడో వాళ్ళు కూర్చొని ఏదో చేస్తూ ఉంటారు అని. కానీ మన తలరాతని నిర్ణయించేది ఆ యూనియన్ బడ్జెటే. ఓకే, మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ప్రతి దానికి కూడా ట్యాక్సులు పే చేస్తూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మన జీవితంలో సగ భాగస్వామిని చేసుకున్నాం ప్రభుత్వాన్ని. ఎలా? ట్యాక్సుల రూపంలో. ఆల్మోస్ట్ మనము దాదాపుగా 40% వరకు కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో చెల్లిస్తూనే ఉన్నాం. ఓకే, సో మనం ₹1 సంపాదించిన తర్వాత దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ కాగా మళ్ళీ మన దగ్గరకు వచ్చిన డబ్బుల్లో మళ్ళీ రూపాయి ఖర్చు పెట్టే విషయంలో మీ ఇంట్లో కొనుక్కునే గ్రాసరీస్ కావచ్చు, లేకపోతే మీ మొబైల్ రీఛార్జులు అవ్వచ్చు, ఇంటర్నెట్లు అవ్వచ్చు, పవర్ బిల్స్ అవ్వచ్చు, పెట్రోల్ కావచ్చు, బైకు, లైటు, ఫ్యాను, ఫ్రిడ్జ్, కారు, మీరు ఒకవేళ కారు కొంటే మళ్ళీ దానికి రోడ్ ట్యాక్సులు, ఇన్సూరెన్స్కి మళ్ళీ ఇన్సూరెన్స్ మీద ట్యాక్సులు, ఇట్లా రకరకాల ట్యాక్సులు మీ మీదకి వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఇంకొంచెం డబ్బులు మిగుల్చుకొని సహజంగా ఏం చేస్తాం, ఒక ఇల్లు కొనుక్కుంటాం. మళ్ళీ ఆ ఇంటి మీద మళ్ళీ సెక్యూరిటీ, అది స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మళ్ళీ జిఎస్టీలు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ప్రాపర్టీని అమ్మితే మళ్ళీ దాని మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. లేదు ఇంకో రూపాయి తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెడితే దాని మీద మళ్ళీ ఒక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. లేదు ఎఫ్డీలో పెడితే దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంకో ట్యాక్స్, మీ ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ని బట్టి. సో మన జీవితం అంతా మనకి తెలియకుండానే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం దేశాన్ని సగ భాగస్వామ్యం చేసుకున్నాం. సో మీ భాగస్వామ్యం చేసుకున్నటువంటి పద్ధతి ఏంటి అంటే ఈ ఫైనాన్స్ బడ్జెటే. సో ఈ ఫైనాన్షియల్ బడ్జెటే మన నెక్స్ట్ ఎటు పోతున్నామన్న దాన్ని నిర్ణయించబోతుంది. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఏంటి అని అంటే ఈ దేశంలో అత్యధికంగా ట్యాక్స్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్. ఒకప్పుడు కార్పొరేట్స్ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎక్కువగా. ఇప్పుడు ఒక ఇమీడియట్ డిస్ప్లే అవుతుంది, ఆ డిస్ప్లేలో క్లియర్గా కనిపిస్తుంది గత 2 సంవత్సరాలుగా ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ కార్పొరేట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువగా కడుతున్నారు. ఈ దేశం ఎవరి మీద రన్ అవుతుంది అని అంటే కంపెనీల మీద కాదు, మనలాంటి సామాన్యులు కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మీద. సో దాంతోపాటుగా జిఎస్టీకి సంబంధించి చూసినా దాదాపుగా 50% బిలో, అంటే కింద నుంచి ఉండేటువంటి అట్టడుగు ఉండేటువంటి ప్రజలే దాదాపుగా 50% ఆఫ్ ద జిఎస్టీని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కేవలం టాప్లో ఉండేవాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఒక 10% కూడా ఉండదు. మన దేశాన్ని నడిపించేది మొత్తం కూడా ఈ సామాన్యుడే. వాడి జీవితంలో తెలుసో తెలియకనో సగ భాగస్వామ్యం చేసేసుకున్నాడు. ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా బడ్జెట్ని గమనిస్తే రానున్న రోజుల్లో మీకు ఎటువంటి నాయకుడు కావాలి, ఎటువంటి నాయకుడు వస్తే మీ జీవితంలో ఎటువంటి ఉపయోగాలు జరుగుతాయి అనే ఒక విషయాన్ని మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ TMI నుంచి అంబానీ వరకు వాళ్ళకు కూడా బడ్జెట్ అవసరం. ప్రతి ఒక్క మనిషికి బడ్జెట్ అవసరమే. TMI వాళ్ళకి ఏమైనా ఫ్రీగా అయిపోతున్నాయి? ఆ TMI వాడు ఒక బాక్స్ చేపిస్తున్నాడు, దాన్ని స్టీల్తో చేస్తాడు, ఆ స్టీల్కి GST కట్టరా? ఆ TMI వాడు టీ పత్తాగా ఉంటాడు, దానికి ఉండవు కాస్టింగ్, ప్యాకెట్స్ కొంటూ ఉంటారు, వాటికి ఉండవు GSTలు. వాళ్ళు ఇంతకుముందు ఏదో వచ్చింది కదా, ఆ పానీపూరి బండి అతనికి కూడా GST నోటీస్ వచ్చింది అని చెప్పేసి. సో ప్రతి ఒక్క దాని మీద మీకు ట్యాక్స్ కాంపోనెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, అది మీకు తెలియదు అంతే. ఆ TMI వాడు ప్రతిరోజు గ్రాసరీస్ కొనుక్కోడా? ఆ TMI వాడు ₹1 దాచిపెట్టుకోడా? ఆ TMI వాడు ప్రాపర్టీని కొండా? ఏవి ఉండవా? ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేవే. సో ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా ఈ ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఈ బడ్జెట్ రిలేటెడ్ కానీ పూర్తి అవగాహన ఉండాలి. ఇప్పటి వరకు దాని మీద ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టే మన పరిస్థితి ఎలా అయింది అని అంటే, యాక్చువల్గా మన దేశం ఎలా ఉండాలని అనుకున్నారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది అని అంటే మట్టిని పెంచుతున్నారు కానీ మనుషులు మాత్రం ఎదగట్లేదు. అందరూ అంటూ ఉంటారు భారతదేశం పేద దేశం అని. కాదు, భారతదేశం ఫుల్లీ రిచ్, దెర్ ఈజ్ నో డౌట్. ఎప్పుడు చూసినా GST రిటర్న్స్ ఏమో రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమో రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఎవరు చెప్పారు భారతదేశం పేద దేశం అని? భారతీయుడే పేదవాడు అంతే. సో మనం ఆ పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ముందు ఈ బడ్జెట్ల మీద, మనం కట్టే ట్యాక్సుల మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈ బడ్జెట్ Feb 1 వస్తుంది కదా సార్. నేను ఒక ఎంప్లాయీని లేదా ఒక కామన్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్ కామన్
ఏం అబ్జర్వ్ చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? పర్టికులర్గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్కి రిలేటెడ్గా ఎటువంటి మార్పులైనా చేయబోతున్నారా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి మనకు ఓల్డ్ అండ్ న్యూ 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనకు వచ్చే ఓల్డ్ రెజ్మీ అంటారు, న్యూ రెజ్మీ అని అంటారు. న్యూ పాలసీ అండ్ ఓల్డ్ పాలసీ ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. సో బేసిక్గా మన కొత్త పాలసీ ప్రకారం 7 లక్షల రూపాయలు బిలో ఉన్న వాళ్ళు ట్యాక్స్ ఏం కట్టనవసరం లేదని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ హైదరాబాద్ లో ఉండేటువంటి మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి ఏ సామాన్యుడైనా ఎనీ మెట్రోపాలిటన్ సిటీ నిజంగా 7 లక్షల రూపాయలు వాళ్ళ జీవితాన్ని ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతారా? సో బేసిక్గా మీరు పర్టికులర్గా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎటువంటి రివిజన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు ట్యాక్స్ అనేది ప్రతి దేశానికి అవసరం. దేశం ముందుకి కదలాలి అనన్నా ఎదగాలి అన్న ట్యాక్స్ కట్టేవాడు ఉండాలి, ట్యాక్స్లు కట్టాలి. కాకపోతే ట్యాక్స్ అనేది ఎప్పుడు కట్టాలి? ముందు నేను తిన్నాక నా పొట్ట కొంచెం నిండిన తర్వాత, నా ఆకలి తీరిన తర్వాత మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే దాని మీద ట్యాక్స్ కట్టడం అనేది వర్కౌట్ అవుతుంది. ఇది హైదరాబాద్ నగరంలో నిజంగా 2 పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబం 50,000 రూపాయలతోటి సస్టైన్ అవ్వటం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? హీనపక్షం. సింపుల్ కౌంట్ చెప్తా. ఎంత వద్దన్నా గ్రాసరీస్కి ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళ ఇంటి రెంట్ కోసం 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేందుకు పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు ఇవే దాదాపు ఒక 10,000 రూపాయలు ఖర్చులు అవుతాయి. మొబైల్ రీఛార్జ్లని, లేకపోతే ఇంటర్నెట్ బిల్స్ అని, కరెంటు బిల్లని, గ్యాస్లని, పెట్రోల్ అని 10,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. కానీ దాని మీద మళ్ళీ ఇన్సూరెన్స్లు కట్టుకోవాలి, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి, వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టాలి, వెహికల్కి ఇన్సూరెన్స్లు కట్టాలి. దాని మీద మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పాలి. ఎడ్యుకేషన్ ఏమైనా చీప్గా ఉందా? సుమారుగా 1,00,000 రూపాయలు లేదు, ఏ ఒక మంచి స్కూల్ కూడా దొరికే పరిస్థితి లేదు. 2 పిల్లలు ఉంటే 2 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా నెలకు ఇంకో 15,000 రూపాయలు. సో ఇట్లా చూసుకుంటే మీ ఖర్చు ఎంత అవుతుంది? సో మీ ఖర్చులు అనేవి ఫుల్ఫిల్ కాకముందే మీరు గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నారు. సో బేసిక్గా మీరు అనేవాళ్ళు గమనిస్తున్నారు అనే ఒక్కటి వాళ్ళకి తెలిస్తే డెఫినెట్గా ఒక కామన్ మ్యాన్ గమనిస్తున్నాడు, వాళ్ళకు అనుకూలంగా ఇటువంటి టాక్సేషన్ పాలసీస్ ఉండాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. సో టాక్సేషన్ ఈజ్ నాట్ రాంగ్. ఏ దేశంలోనే టాక్సేషన్ అనేది ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ పాలసీస్ అని ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి? ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ఉన్నాయి. అమెరికా అవ్వచ్చు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ, చాలా హ్యూజ్గా ఉంటుంది. కాకపోతే మనం కట్టేటువంటి ట్యాక్స్కి వాళ్ళు రిటర్న్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ మనం క్లియర్గా గమనించాలి. అక్కడ మన ట్యాక్స్ అంటూ పే చేస్తున్నాము అని అంటే మీకు కమ్యూనిటీ స్కూల్స్, మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఈక్వలెంట్గా రన్ అవుతూ ఉంటాయి. అంత క్వాలిటీ స్కూల్స్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు 12th స్టాండర్డ్ వరకు ₹1 ఖర్చు పెట్టే పని లేదు. అదే గ్రాడ్యుయేషన్కి చాలా ఖర్చు అవుతుంది. కాకపోతే గ్రాడ్యుయేషన్ కోసం డబ్బులు దాచిపెట్టేందుకు అక్కడ 529 ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్లాన్లో కనుక డబ్బులు మీరు రూపాయి సేవ్ చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం దానికి ట్యాక్స్ రిబేట్ ఇస్తారు. సో ఇట్లాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. హెల్త్ పాలసీకి సంబంధించి అయి ఉండొచ్చు, అండ్ 401k లాంటి పాలసీస్ అయి ఉండొచ్చు. యూఎస్లో మన దగ్గర ఉన్నాయి పెన్షన్ స్కీములు. ఎటువంటి పెన్షన్ స్కీములు అంటే మన దేశంలో ఇన్ఫ్లేషన్ 7% తోటి పెరుగుద్దంట, మనకు వచ్చే రిటర్న్ 8% వస్తుందంట. సో ఇటువంటి నిజమైన పెన్షన్ పాలసీ మనకు పనిచేస్తాయా? అదే యూఎస్లో ఉన్నటువంటి 401k లాంటి ప్లాన్స్లో వాళ్ళు ఈక్విటీని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆపర్చునిటీని క్రియేట్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఎన్పిఎస్ కూడా ఉంది, కానీ ఎంత యాక్టివ్గా మేనేజ్ అవుతుంది? ప్రభుత్వం దాని మీద ఎంతవరకు మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంది? గట్టిగా మాట్లాడితే మనం దేశంలో సేవ్ చేసుకోవాలి అని అంటే 2 లక్షల రూపాయల నుంచి ₹1 సేవ్ చేసినా కానీ వాళ్ళు ₹1 కూడా మనకు ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వరు. నిజంగా మనిషి 2 లక్షలు సేవ్ చేసి తన భవిష్యత్తును సెక్యూర్ చేయగలడా? ఇది పెద్ద ప్రశ్న. మళ్ళీ 2 లక్షల ట్యాక్స్ ల్యాబ్లో ఏమేమి ఇరికిచ్చారు? ఇంటి లోన్ అందులోనే అంటారు, టర్మ్ ఇన్సూరెన్స్లు అందులోనే అంటారు, లైఫ్ ఇన్సూరెన్స్లు అందులోనే అంటారు. ప్రతిదీ అందులోనే ఇరికిస్తే ఇంకా ఎక్కడ డబ్బులు సేవ్ చేయాలి? ఇప్పుడు దేశం ఎదగాలి అని అంటే సామాన్యుడు వాడు కాపాడుకోవాలి. అంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టే రకంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. నువ్వు నన్ను పట్టించుకోకబ్బా, నేను ఎవరు అడిగారు పట్టించుకోమని? నాది నేను కాపాడుకుంటా. నన్ను నేను కాపాడుకోవడం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటా. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఎంత ఇచ్చావు నువ్వు ట్యాక్స్ ఎగ్జంప్షన్? కేవలం 25,000 ఇచ్చావు. నిజంగా ఈ భారతదేశంలో 25,000 రూపాయలకు వచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తోటి భవిష్యత్తులో పెరగబోయేటువంటి రేట్లకి అనుకూలంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందా? 4 కుటుంబం ఉన్నటువంటి ఒక యావరేజ్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ 35,000 నుంచి 40,000 అవుతుంది. ఒక 25 లక్షలకి 25 లక్షలు మినిమం హెల్త్ ఇన్సూరెన్స్ ఒక మనిషికి ఉండాలి. కానీ నువ్వు ఇచ్చేది ఎంత? కేవలం 25,000. పోనీ మళ్ళీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఏం చేస్తున్నావు? మళ్ళీ GST వేస్తున్నావు. మనిషి జనన మరణాల మీద నిర్ణయించేటువంటి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ల మీద మళ్ళీ నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. ఇక్కడ నష్టపోయేది ఎవరు అని అంటే కేవలం సామాన్యుడే. ప్రభుత్వం డబ్బులు సంపాదిస్తుంది, GST రికార్డు హైలు కొట్టేస్తుంది. ఇదంతా ఒక దరిద్రం అని అంటే మనకి ఇక్కడేమో కార్పొరేట్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లు అంటే వాళ్ళు ఫైల్ చేసేటువంటి ప్రాఫిట్ రిటర్న్స్ ఏమో పెరుగుతున్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ పెరగడం వల్ల మనకు టోటల్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఒక రిటర్న్స్ పెరుగుతుంది. కానీ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ వల్ల యావరేజ్గా ఒక సగట సామాన్యుడి యొక్క జీతం ఎంత పెరుగుతుంది? గట్టిగా పెరిగితే 5%. మన ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది? 7%. నువ్వు పోని
ఏమన్నా మినిమం బేసిక్ నీడ్స్ ఒక మనిషికి కావాల్సినటువంటి అంశాలు ఏంటి? ఆరోగ్యం, ఒక ఇల్లు, విద్య. వీటికి సంబంధించి నువ్వు ఎటువంటి ఎగ్జామ్షన్స్ క్రియేట్ చేస్తున్నావు? వాటి మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ క్రియేట్ చేస్తున్నావు? ఇవి కదా దేశాన్ని మనకి ముందుకు తీసుకెళ్లాల్సినవి. సో ఇవే కదా, నువ్వు ఇవ్వలేకపోవడం తప్ప రైట్ నాకు అనవసరమైన మాట. కానీ నేను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు నువ్వు దాన్ని తక్కువ రేట్లో అందించేలాగా నువ్వు కనీసం సహకరించాలి. ఓకే, సరే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఖర్చులు సేవింగ్స్ అని అన్నారు కదా, సరే ఇవన్నీ ఓవర్కమ్ చేసి కూడా ఖర్చులు ఎక్కువైనా కూడా ఒక సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాచుకుంటున్న డబ్బు మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా దాని నుంచి? సో ఈ బడ్జెట్లో వాళ్ళు ట్యాక్స్కి రిలేటెడ్ ఆల్రెడీ లాస్ట్ టైమే చేశారు. 12.5%కి తీసుకెళ్లి పెట్టారు. రియల్ ఎస్టేట్లో అయితే ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా అయితే పక్కన పడేశారు. సో బేసిక్గా మనం ఒక ప్రాపర్టీ కొంటున్నాము అని అంటే అది మన ఇన్కంలో నుంచి, మన ఇన్కమ్ వచ్చింది అని అంటే దాన్ని మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకోగానే మళ్ళీ నేను కొనే దాంట్లో కూడా ఈ ఎస్టీటీలు అయి ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయి ఉండొచ్చు, జీఎస్టీలు అవ్వచ్చు, మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్లు అవ్వచ్చు, మళ్ళీ ఇవన్నీ వేస్తున్నావు. పోనీ కొంత లాభం వచ్చిన తర్వాత అమ్ముదాము అని అంటే దాని మీద మళ్ళీ 12.5% నువ్వు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటూ వేస్తున్నావు. అది ప్రతి దాంట్లో. ఎందులో లేదు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్? అసలు ట్యాక్స్ లేని ప్రోడక్ట్ ఏంటి ఈ దేశంలో? ఎఫ్డీ మీద ఇన్కమ్ ట్యాక్స్ పడట్లేదా? ఒక స్లాబ్ లిమిట్ దాటిన వాళ్ళకి ఈక్విటీలో 12.5% పడట్లేదా? షార్ట్ టర్మ్ లేదా 20 పడట్లేదా? అదే రియల్ ఎస్టేట్ 12.5 పడట్లేదా? గోల్డ్లో పడట్లేదా? బాండ్స్లో పడట్లేదా? అసలు ఏ పెట్టుబడి ఉందో ఒక్క చూపించు నాకు బాబు. ఇన్వెస్టర్లకు ఇంట్రెస్టింగ్ ఏమన్నా తగ్గించే అవకాశం ఏముందా? ఇప్పుడైతే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించట్లేదండి. వాళ్ళు మనకి మంచి చేయటము అంటూ ఏదైనా జరిగింది అని అంటే ఇక్కడ నుంచి పెంచకుండా ఉండటమే. అంతకు మించి వాళ్ళు చేయగలిగే మంచి అంటూ మనకంటూ ఏవీ లేదు. వాళ్ళంటూ ఏదైనా ఫోకస్ చేస్తారు అని అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏదన్నా కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని కొద్దిగా సవరించి సెంటు కొట్టి పంపిస్తారని అనుకుంటున్నాను. కానీ పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయని అనుకోవట్లేదు. మనకు సోషల్ మీడియాలో కొన్ని మాట్లాడుతున్నారు 15 లక్షల దాకా నో ట్యాక్స్ ల్యాబ్లను పెడతారని. 15 లక్షల దాకా నో ట్యాక్స్ ల్యాబ్ అనేది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే విషయం అయితే కాదు. సో ఖచ్చితంగా ఏదైనా పెంచగలిగితే ఆ 7 లక్షల రూపాయల దాన్ని సవరించి ఒక 8 లక్షలకు 8.5 లక్షల వరకు పెంచగలుగుతారేమో కానీ అంతేగాని పెద్ద ఎత్తున దాంట్లో మార్పులు తీసుకురారు. వాళ్ళు ట్యాక్స్ ల్యాబ్ ఒకటి రివైజ్ చేయడం సమస్య కాదండి ఇక్కడ. ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాలి. ఎప్పుడో ఏటీసీకి సంబంధించి 2014లో 1.5 లక్షల స్లాబ్ను డిసైడ్ చేశారు. 2025కి వచ్చినా కానీ మనం ఇంకా అదే 1.5 లక్షల స్లాబ్లో ఉన్నాం. అంటే జనాల అవసరాలు పెరగలేదా? ఇప్పుడు మనం ప్రతిదానికి లెక్కలు మాట్లాడుతున్నాం. ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ జనాల యొక్క ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయని. ఇప్పుడు జనాల యొక్క ఖర్చులు, ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ని మేనేజ్ చేయగలిగేది ఏంటి? ఇన్వెస్టింగ్. మన ఇన్వెస్టింగ్కి సంబంధించినటువంటి ఏటీసీని ఎంతవరకు స్లాబ్ ఇంక్రీజ్ చేసాం? ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి సంబంధించి హాస్పిటల్స్ ఎట్లా పెట్టావో సంబంధం లేదు. కానీ మనకి మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. మన కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అనుభవం అయింది. దాదాపుగా 12-13% ఇంక్రీజ్ అవుతూ పోతుంది. నన్ను కంట్రోల్ చేయలేకపోవచ్చు. అది నువ్వు తప్పారేట నాకు అనవసరం. మరి దాని మీద ఇప్పుడు 80Dకి సంబంధించి ఏమైనా ఎగ్జామ్షన్ పెంచబోతున్నావా? అండ్ 80E అని ఇంకొకటి ఉంటుంది ఎడ్యుకేషన్కి సంబంధించి. దానికి ఇంత లిమిట్ ఇస్తారు, గుప్పెడు లిమిట్. మళ్ళీ ఎడ్యుకేషన్ ఒకటి ప్లస్ హౌస్ లోనింగ్, ఈ మెడికల్కి సంబంధించి ఏముండదంట సార్? ఈ మూడింటికి సంబంధించి కొంత ఏమైనా ట్యాక్స్ అంటే స్లాబ్స్ని పెంచే అవకాశం ఉంది అనేది ఒక ఎస్టిమేషన్ ఉందండి. ఆ మూడింటిలో కూడా అన్నింటిలో ఉండకపోవచ్చు. 80Dలో అయితే ఎటువంటి ఎస్టిమేషన్ లేదు, 80Eలో కూడా ఎటువంటి ఎస్టిమేషన్ లేదు. 80Cలో ఏమైనా ఒక 50,000 పెంచే అవకాశం ఉంది. అదే నేను చెప్పాను కదా, జస్ట్ ఏదో సెంటు కొట్టి పంపించే ప్రయత్నాలు తప్పించి నిజంగా 50,000 రూపాయలు పెంచడం ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకైతే తెలీదు. ఓకే, ఓవరాల్ ఇప్పుడు మిమ్మల్ని యూనియన్ బడ్జెట్ అంటే కామన్ మ్యాన్కి సంబంధించి యూనియన్ బడ్జెట్ ప్రిపేర్ చేయమంటే ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు సార్? ఇప్పుడు సింపుల్ అండి. ఒక ప్రభుత్వం నడిపే వాళ్ళకి ఎవరికైనా ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని నడిపించేది, ప్రభుత్వానికి కావాల్సిన ఆదాయాన్ని ఇచ్చేది ఖచ్చితంగా ఒక సామాన్యుడే. ఇప్పుడు జీవితకాలం కష్టపడి కొంతమంది ట్యాక్సులు కడుతూనే ఉంటారు. ఆ ట్యాక్సులు కడుతూ పొరపాటున ఆ కుటుంబం కనుక అయినా జరిగితే వాళ్ళ పిల్లల యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? చైల్డ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఎంత ట్యాక్సులు కట్టే వాళ్ళ కుటుంబం రోడ్డున పడ్డది అని అంటే కనీసం వాళ్ళ పిల్లల యొక్క బాధ్యత కూడా తీసుకున్నటువంటి కండిషన్ లేదు. మనకు ఒక విషయం వెరీ క్లియర్, ఈ రోజుటి పిల్లలు రేపటి పౌరులు. రేపటి పౌరులను ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రధానమైనటువంటి సూత్రం. సో చైల్డ్ ప్రొటెక్షన్ అనేది ఎప్పుడు ప్రధానంగా ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు రోడ్ ట్యాక్స్లు అనేవి కడుతూ ఉన్నాం. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ అండి, ఇప్పుడు రోడ్ ట్యాక్స్ని ఎందుకు కడుతున్నాను? నీకు నువ్వు సక్రమైన రోడ్లు ఏర్పాటు చేస్తామని. రోడ్లు అంటూ సక్రమంగా ఉంటే, పిట్ హోల్స్ అనేవి లేకపోతే కనుక యాక్సిడెంట్స్ చాలా తగ్గిపోతాయి. ఈ రీసెంట్గా మన ఏ డేటా చెక్ చేయండి, గూగుల్లో ఎక్కడ కొట్టుకోండి, పిట్ హోల్స్ వల్ల మన ఇండియాలో ఎన్ని డెత్స్ జరుగుతున్నాయో. ఇప్పుడు నేను ఒక ట్యాక్స్ అంటూ పే చేశాను అని అంటే అది నువ్వు నాకు సక్రమంగా నాకు ప్రొవైడ్ చేస్తావు అని. దానివల్ల ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే ముందు వాళ్ళకు ఒక బాధ్యతను కల్పించడం అనేది
బడ్జెట్ కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత. అండ్ దాంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని అంటూ రివైజ్ చేయాలి. ఎస్, స్లాబ్స్కి సంబంధించి నేను మరీ 15 లక్షల దగ్గర పెట్టాలని అనుకోకపోవచ్చు, కానీ కనీసం 10 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ ఉండి అక్కడి నుంచి ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఆ ఏటీసీ లిమిట్ అవ్వచ్చు, ఏటీడీ లిమిట్ అవ్వచ్చు, అండ్ ఇంతకుముందు యూఎస్లో ఏదైతే 529 ప్లాన్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేస్తున్నారో ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏదైతే లేదో దాన్ని ఏటీఈలో ఒక కొత్త ప్లాన్ని సవరించి, కొత్త ప్లాన్ ఈక్విటీ లాంటి ప్లాన్ని సవరించి ఏటీఈలో యాడ్ చేసి దాని లిమిట్ని ఎన్హాన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఇటువంటి బేసిక్ ప్రయత్నాలు చేయాలి. అండ్ దాంతోపాటుగా హౌసింగ్ రిలేటెడ్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో కావాలనుకునేది ఖచ్చితంగా ఇల్లు, అదొక బేసిక్ రైట్. అండ్ దాని మీద అగైన్ ప్రాపర్టీ ట్యాక్స్లు, ఎస్టీటీలు, అండ్ దాంతోపాటుగా అదేంటంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు. ఎస్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కావాలి. మనం రూపాయి సంపాదించినప్పుడు దాంట్లో ఒక రూపాయి ఏది మనం కష్టపడి సంపాదించింది, పెట్టుబడి పెట్టాం, దాని నుంచి ఒక రూపాయి రిటర్న్ వచ్చింది, దాంట్లో రూపాయి కట్టడానికి ఎటువంటి సమస్య లేదు. కానీ ఖచ్చితంగా మొదటి ఇంటి కోసమైనా సరే కొన్ని ట్యాక్స్ సవరణలు జరగాలి. ఒక మనిషి ఇల్లు కట్టడానికి వాడు జీవితం అంతా కష్టపడతాడు. జీవితకాలం కష్టపడ్డ తర్వాత అందులో కూడా మనం ఇంకొంచెం దోచుకునే ప్రయత్నం చేయడం అనేది సరైన పరిస్థితులు కాదు. కాబట్టి అట్లీస్ట్ మొదటి ఇంటికి, ద ఫస్ట్ హౌస్, ఆ కుటుంబంలో కట్టుకునేటువంటి మొదటి ఇంటికి కొన్ని సవరణలు ఇవ్వడం అనేది బేసిక్ నెసెసిటీ. అండ్ అదే విధంగా మనకి అండ్ హాస్పిటల్స్కి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర, కానీ ఎంత మంచిగా ఉన్నాయి. ఇప్పుడు యూకే లాంటి దేశాలు ఉన్నాయి, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉన్నాయి, అక్కడ కూడా ట్యాక్స్ ల్యాబ్స్ ఎక్కువే. కాకపోతే వైద్యం అనేది బేసిక్ నీడ్. సో బేసిక్గా ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుకోవాలనుకుంటే కట్టుకుంటారు, కానీ నేను కట్టను అని అనుకునే వాళ్ళకి కూడా మనం వెసులుబాటు కల్పించాలి. అదొక మ్యాండేట్ లాగా అవ్వకూడదు. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితుల్లో లేరు. కాబట్టి చచ్చినట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారు. చచ్చినట్టుగా కట్టడం కాకుండా అది ఆప్షనల్ అయ్యి ఉండాలి. అంటే అది ఎప్పుడు జరుగుతుంది? మన దగ్గర హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ రిలేటెడ్ కూడా ఖచ్చితంగా ఆ ఏరియాస్లో మంచి స్కూల్స్ని ఏర్పాటు చేయాలి. స్కూల్స్ ఉన్నాయి, నిజంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రతి ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయా అంటే నువ్వు సరిపడా సప్లైని కూడా ఇవ్వట్లేదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడో ఒకటి ఉంటుంది ఏరియా మొత్తంలో. ఎంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు? నువ్వు సరిపడా సప్లై ప్రొవైడ్ చేసి క్వాలిటీని ఇంప్రూవ్ చేయగలిగితే, ఇప్పుడు ఒక మాట అంటారు, టీచర్స్ ఆర్ వెరీ బ్యాడ్ అని. హూ సెడ్ టీచర్స్ ఆర్ వెరీ బ్యాడ్? దే ఆర్ వెల్ క్వాలిఫైడ్. ఒక ప్రభుత్వ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి వాళ్ళు అక్కడికి వచ్చారు అంటే దే ఆర్ వెరీ టాలెంటెడ్. సో ఆ టాలెంటెడ్ పీపుల్కి సరైన పని ఇచ్చే పరిస్థితులు మనం క్రియేట్ చేయాలి. అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాం, కానీ దేని మీద? రోడ్ల మీద, బ్రిడ్జ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద అవసరమే. కానీ దాంతోపాటుగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అని అంటే ఈరోజు ఒక పౌరుని రేపు ట్యాక్స్ పేయర్గా తయారు చేయటం. ఈరోజు మీరు ఇంత గుప్పెడు మంది జనాల మీద వీపు మీద బాధతో ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఈ దేశం మొత్తం మీద ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారు అని అంటే ఇప్పుడు ఆ గ్రాఫ్ కనిపిస్తుంది కదా, కార్పొరేట్స్నే మించి అంత కడుతున్నారు ఇండివిజువల్స్ని, కేవలం 6%. 6% మీద అంతంత బాధే బదులు ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ నువ్వు క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా బర్డెన్ అనేది తగ్గుతుంది. బర్డెన్ 2 విధాలుగా తగ్గియచ్చు. ఐదర్ నువ్వు డైరెక్ట్ ట్యాక్స్ని తగ్గియచ్చు, లేదా ఇండైరెక్ట్ ట్యాక్స్నైనా తగ్గియచ్చు, లేదా ఫెసిలిటీస్ని పెంచవచ్చు. ఏ విధంగా నువ్వు చేసినా జనాలకు డబ్బులను ఆదా చేసినట్టే. ఇప్పుడు ట్యాక్స్ కట్టడం సమస్య కాదు, నేను ట్యాక్స్కి వ్యతిరేకని కాదు. ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కడితేనే దేశం ముందరికి వెళ్తుంది. కానీ ఆ కట్టేటువంటి ట్యాక్స్కి రిటర్న్ ఏమి ఇస్తున్నాము అన్న దాని మీద ఫోకస్ పెట్టే విధంగా నా వైపు నుంచి నేను ప్రయత్నాలు చేస్తాను. సార్, మీరు డైరెక్ట్గా ప్రిడిక్షన్ చెప్పండి. బడ్జెట్ రోజు ఏమన్నా గుడ్ న్యూస్ వినొచ్చా కామన్ మ్యాన్కి సంబంధించి అయితే మేజర్ గుడ్ న్యూస్లు అయితే ఎక్కువ అయితేనే రావండి. కాకపోతే ఇప్పుడు మరీ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ మార్కెట్స్ కూడా చాలా ప్రెషర్లో ఉన్నాయి కాబట్టి మేబీ కొన్ని ఏమన్నా వెసులుబాట్లు కల్పించే ప్రయత్నం చేస్తారేమో, కానీ పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు అయితే లేవు. వాళ్ళు 8.5 లక్షల నుంచి ఏదైనా 10 లక్షల రూపాయలు 10 లక్షలు చేశారంటేనే అది పెద్ద షాకింగ్ న్యూస్. నా అంచనా మేరకు 8 నుంచి 10 లక్షల వరకు మ్యాక్స్ 8.5 వరకు చేయగలుగుతారేమో. 8 to 8.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ చేస్తారేమో. 10 లక్షలు చేస్తే మాత్రం అది గుడ్ న్యూసే. 10 లక్షల ట్యాక్స్ స్లాబ్ వరకు పెంచడం అంటే, ట్యాక్స్ ఫ్రీ స్లాబ్ పెంచడం అంటే అది ఈజీ పనేం కాదు. సో మనం 8 to 8.5 ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అంతకు మించి పెద్ద ఎత్తున మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఏమీ కనిపించట్లేదు. అండ్ వాళ్ళు ఫోకస్ అంటూ ఏదైనా చేస్తున్నారు అంటే అన్ఎంప్లాయ్మెంట్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇక్కడ పెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో క్రియేట్ అవ్వడానికి, నేను చాలా మంది కంపెనీస్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులు ఉండడం కాదు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు, కానీ ఆ ఉద్యోగానికి అర్హులు లేరు. ఇది తేడా. సో స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మేబీ పెడతారా అన్న దాని మీద చూడాలి. ఎందుకంటే పోయిన బడ్జెట్లో వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ సంబంధించి అంటే వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశారు కదా, పర్టికులర్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించే విధంగా. సో నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ నా అంచనా మేరకు నెక్స్ట్ 5 years కూడా వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడము అండ్ రూరల్ ఎకనామిక్ బూస్ట్ గురించి ఎక్కువగా
ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్ద ఎత్తున అయితే ట్యాక్సెస్ పరంగా పెద్ద ఎత్తున ఏమీ తీసుకురాకపోవచ్చు. ఏమన్నా కార్పొరేట్ ట్యాక్స్ స్లాబ్స్ అని రివైజ్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఈ డేటా చాలా సఫరింగ్. ఏది ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ అవడం అనేది మంచి ఇండికేషన్ కాదు. సో కార్పొరేట్స్ మీద ఏదైనా వేసే అవకాశం ఉందా అనేది కూడా నాకు ఒక చిన్న అనుమానం ఉంది. వీ డోంట్ నో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది రేవంత్ గారు ఏం చెప్తున్నారంటే బడ్జెట్లో అయితే ఎక్కువ అయితే గుడ్ న్యూస్ ఉండకపోవచ్చు, ట్యాక్స్ స్లాబ్లో ఏమన్నా కొంచెం మార్పులు ఉంటే ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్లస్ బడ్జెట్ అనేది మన తలరాతను మార్చే ఒక ఫ్యాక్టర్ అని, దాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. దాన్ని బట్టే మీరు ఒక లీడర్ని కానీ ఒక గవర్నమెంట్ని కానీ ఎంచుకోవాలని. కాబట్టి బడ్జెట్ని అయితే అబ్జర్వ్ చేయండి అని అయితే కామన్ మ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.